పరువు పోతుంది. అసలు ఎవరన్నా పిలవాలంటే ఇంతేనా ఈ సంఘం, ఇంత పెద్ద చర్చి కట్టారు, స్టేజెస్ కట్టారు, ఏమి సమస్యలు అంటే చాలా అవమానకరం. ఏంటి ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపడానికి ఏంటి బాధ? ఒకరోజు ప్రభుత్వం సహవాసం చేయాలంటే ఎప్పుడో వచ్చిన 10 మంది 15 మంది వాళ్ళే కానీ మిగతా వాళ్ళు దేవుని సన్నిధికి రాలనుకుంటున్నారు. చూడు ఎంతమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అలక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు అంటేనే భయము భక్తి లేనటువంటి జీవితాన్ని చాలా మంది జీవిస్తున్నారు. ఒకరోజు లెక్క అప్పు చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఒకరోజు దేవుని యొక్క న్యాయపీఠం మీదుగా నిలబడినప్పుడు నీవు లెక్క అప్పు చెప్పాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడిని ప్రేమించకుండా, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు జీవిస్తే ఒకరోజు లెక్క అప్పు చెప్పాలనే విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు జ్ఞానము కలిగి, జ్ఞానం ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైన వివేచన కావాలి. ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము చేత నీవు నడుచుకోవాలి. అది చాలా శ్రేష్టమైనది. చెమట ఒకసారి బిగ్గరగా. ఆత్మ సంబంధమైన వివేచన చాలా శ్రేష్టమైనది. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలు చదువుతుంది. యేసు ప్రభువు తన శిష్యుల గురించి చెబుతున్న మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, జాగ్రత్తగా వినాలి. వాడు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, కొంతమంది అంటున్నారు వారు బాప్తిజం ఇచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు మరొకసారి చదువుతున్నమాట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరుస్తేనే కానీ నరులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సీమోను బర్యోనా, నా తండ్రి నీకు బయలుపరుస్తేనే కానీ నీవు నాకు బయలుపరచు. చూడండి అక్కడ యేసు ప్రభువు శిష్యులను బట్టి ప్రశ్నిస్తున్నాడు. మనిషి కుమారుడిని ఎవరని చెప్పుకొనుచున్నారు అని చెప్పేసి ప్రశ్న అడుగుతుంటే కొంతమంది బాప్తిజం ఇచ్చి యోహానని, మరికొంతమంది ఏలియా అని, మరికొంతమంది ఇర్మియా అని, మరికొంతమంది ఏమంటున్నారు చదువు, మరికొంతమంది ఏమన్నారు ప్రవక్తలలో ఒకడని అన్నప్పుడు సీమోను బర్యోనా, నీవేమనుకుంటున్నావు మన గురించి అని సీమోను అడిగినప్పుడు, నీవు పరలోకమందున్న, నీవు సజీవుడవు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అని అనుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు బయలుపరిచారు, ఎవరు తెలియజేశారు? దేవుడు బయలుపరిస్తేనే మరి